ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు కూడా సమర్పించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తలనీలాలు సమర్పించిన తర్వాత అక్కడ అగరబత్తీలు వెలిగించి ధూపం ఇస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడంతో హిందూ మతాన్ని గౌరవిస్తున్నాను అని తనకు పూర్తి విశ్వాసం ఉందని డిక్లరేషన్పై సంతకం చేశారు అన్నా లెజ్నోవా. ఈ మధ్య పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. కాళ్ళు చేతులకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి పొగ వెళ్ళింది. ఆ తర్వాత అతను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చికిత్స తర్వాత క్షేమంగా హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే అతను అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటకు రావడంతో మొక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ మొక్కును చెల్లించుకోవటానికి హైదరాబాద్కి వచ్చిన వెంటనే తిరుమలకి వెళ్ళారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో తలనీలాలు సమర్పించారు. హైదరాబాద్కి సింగపూర్ నుంచి హైదరాబాద్కి తన కుమారుణ్ణి తీసుకొస్తున్న దృశ్యాలు మీరు మొదటి బాక్స్లో చూస్తూ ఉన్నారు. గాయాల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ దంపతులు తమ కుమారుణ్ణి ఎత్తుకుని హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నప్పటి దృశ్యాలు మీరు మొదటి బాక్స్లో ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రెండవ బాక్స్లో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా శ్రీవారి సన్నిధిలో తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇతర మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ భారతీయ సంప్రదాయాలపైన తిరుమల వెంకటేశ్వరుడి పైన నమ్మకం ఉంది, వాటిని గౌరవిస్తున్నాను అని డిక్లరేషన్పై సంతకం చేసి శ్రీవారి సన్నిధిలో తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యాలు. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ అగరబత్తి వెలిగించి ధూపాన్ని కూడా సమర్పిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హారతి వెలిగించి కర్పూరం హారతి వెలిగించి ఆ తర్వాత అగరబత్తీలు కూడా వెలిగించి దీప నైవేద్యాలు సమర్పిస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తలనీలాలు సమర్పించిన తర్వాత తిరిగి మళ్ళీ తమ కుమారుని తీసుకుని పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. తిరుమల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. మా ప్రతినిధి సురేష్తో మరికొద్దిసేపట్లో మనం మాట్లాడదాం. మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడటంతో తను క్షేమంగా బయటపడాలి అని అందరూ కూడా ఆశించారు, అందరూ కూడా కోరుకున్నారు, ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నారు. పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు వాకప్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఎవరైతే తమ కుమారుడి ఆరోగ్యం గురించి వాకప్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఇప్పుడు అన్నా లెజ్నోవా పవన్ కళ్యాణ్ భార్య తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడటంతో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంటాను అని మొక్కుకున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండానే తిరుమలకి వెళ్ళారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తితో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కోట్లాది మంది భక్తులు తిరుమలకు వెళ్ళి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. తాము కోరుకున్న కోరికలు తీరాయి అని, తమకు మంచి జరగాలి అని, ఇలా రకరకాల కోరికలతో శ్రీవారి ఆలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తూ ఉంటుంటారు. అన్నా లెజ్నోవా కూడా తిరుమలకు వెళ్ళారు. భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మార్క్ శంకర్ క్షేమంగా బయటపడడంతో శ్రీవారికి మొక్కుకున్నట్టుగా తెలుస్తోంది. మూడో బాక్స్లో మనం చూస్తున్నాం శ్రీవారికి హారతినిస్తున్న దృశ్యాలు కూడా బయట శ్రీవారి సన్నిధిలో ప్రాంగణంలో అక్కడ హారతినిస్తున్న దృశ్యాలు. ఆ తర్వాత అగరబత్తీని వెలిగించి ధూపాన్ని సమర్పిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొదటి బాక్స్లో సింగపూర్ నుంచి హైదరాబాద్కి చేరుకుంటున్నప్పటి దృశ్యాలు. రెండవ బాక్స్లో తిరుమల శ్రీవారి సన్నిధిలో తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యాలు. మూడవ బాక్స్లో తలనీలాలు సమర్పించిన తర్వాత ధూపదీప నైవేద్యాలు తిరుమల శ్రీవారి సన్నిధిలో సమర్పిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ కుమారుని తీసుకుని హైదరాబాద్కి బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె ఇతర మతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తిరుమలలో డిక్లరేషన్ సమర్పించాలి. ఆ డిక్లరేషన్ కూడా సమర్పించారు. ఇతర మతానికి చెందిన వ్యక్తినైనప్పటికీ తిరుమల శ్రీవారిపై నమ్మకం ఉంది అని, హిందూ మతాన్ని గౌరవిస్తున్నాను అని, హిందూ మతంపై తనకు పూర్తి విశ్వాసం ఉంది అని, తిరుమల వెంకటేశ్వరుని పైన తనకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది అని డిక్లరేషన్పై సంతకం చేశారు. డిక్లరేషన్పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించి ధూపదీప నైవేద్యాలు
హారతి సమర్పించి ఆ తర్వాత హైదరాబాద్కు చేరుకున్నారు. అక్కడ అధికారులు కూడా ఉన్న దృశ్యాన్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కోట్లాది మంది భక్తులు తిరుమలకు వెళ్ళి తమ కష్టాల నుంచి బయటపడేసే దేవుడు ఆపద ముక్కులవాడు అని శ్రీవారిని కొలుస్తూ ఉంటారు. ఆపద సమయంలో శ్రీనివాసుని తలుచుకుంటే ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి అని భావిస్తూ ఉంటుంటారు. అందుకే తాము తొలగిపోయిన ఆపదలకు తాము శ్రీవారిని మొక్కుకోవడం ద్వారా తమకు జీవితంలో జరిగిన మేలుకు తాము సాధించిన విజయాలకి ఇవన్నీ అందరూ కూడా రకరకాలుగా మొక్కుకుంటూ ఉంటారు. వారు కోరుకున్న మొక్కులు తీరిన వెంటనే శ్రీవారి సన్నిధికి వెళ్ళి ఇలా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మార్క్ శంకర్ కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యాడు అనే వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన చిరంజీవి దంపతులు, పవన్ కళ్యాణ్ దంపతులు కూడా సింగపూర్కి బయలుదేరి వెళ్ళారు. ఆ సమయంలో మొక్కుకున్నట్టుగా తెలుస్తోంది. తమ బిడ్డకి ఏం కాకూడదు అని, తమ బిడ్డ పూర్తి ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావాలి అని మొక్కుకున్నారు. మార్క్ శంకర్ అందరూ కోరుకున్నట్టుగానే హాస్పిటల్ నుంచి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యాడు. మార్క్ శంకర్ని తీసుకుని మొన్నే హైదరాబాద్కి తిరిగి వచ్చారు. హైదరాబాద్కు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ దంపతులు తిరుమలకు వెళ్ళారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని అక్కడ తలనీరాలు సమర్పించారు. అన్నాలేజ్ నవా పవన్ కళ్యాణ్ భార్య తలనీరాలు సమర్పిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, తలనీరాలు సమర్పించుకున్న తర్వాత అన్నాలేజ్ నవా మీడియాతో ఏమైనా మాట్లాడారా? ఏదైతే అలా రజనవర్ నేను సాయంత్రం తిరుమలకు చేరుకోవడం జరిగింది. ఆమె ఏదైతే సాంప్రదాయబద్ధంగా స్వామివారి దర్శనం ఇవాళ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న కొండకు చేరుకున్న తర్వాత ఏదైతే డిక్లరేషన్ ఫామ్ సైన్ చేయడం జరిగింది. అదే రకంగా ఏదైతే వాళ్ళ అబ్బాయికి జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఏమి కాకూడదన్న మొక్కులు స్వామివారిని కోరుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఇవాళ వచ్చి స్వామిని దర్శించుకునేటువంటి పరిస్థితి. అయితే నిన్న తలనీనాలను కూడా సమర్పించడం జరిగింది. ఇవాళ సుప్రభాత సేవలో దర్శించుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే గుడి బయట వచ్చి పొడి స్తంభం టెంకాయ కొట్టి కూడా హారతులు ఇచ్చి ఆమె మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి. అయితే మీడియాతో ఎక్కడ మాట్లాడలేదు. అయితే కేవలం ఈ యొక్క పర్యటన తన బిడ్డని ఆ దేవుడు కాపాడాడు. ఈ నేపథ్యంలోనే స్వామి దర్శనానికి వచ్చినట్టుగా కూడా ఆమె వెల్లడించినటువంటి పరిస్థితి. ఎవరెవరు వచ్చారు తిరుమలకి? ఎవరెవరు వచ్చారు? ఆమె ఒకటే వచ్చింది. ఆమెతో పాటు మరి ఎవరు ఆమె అనుచరులు వచ్చారు అంతే తప్ప, పార్టీ నేతలు కొంతమంది వచ్చారు తప్ప వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తే ఎవరు కనపడలేదు. స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అదే రకంగా మొక్కులు చెల్లించుకునేందుకు ఆమె ఒకటే వచ్చినట్టుగా కూడా ప్రాథమికంగా అనుకున్నట్టు సమాచారం. రైట్ సురేష్, తిరుమల శ్రీవారిని పవన్ కళ్యాణ్ భార్య అన్నాలేజ్ నవా దర్శించుకున్నారు. తిరుమల వెళ్ళారు. భక్తి శ్రద్ధలతో శ్రీవారి ముందు పూజలు చేశారు. శ్రీవారిని దర్శించుకున్నారు. అంతేకాదు శ్రీవారికి తలనీలాలు కూడా సమర్పించారు. మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలిసిన వెంటనే మార్క్ శంకర్ క్షేమంగా బయటకు రావాలని అందరూ కూడా కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తమ బిడ్డ యోగక్షేమాల గురించి వాకప్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పారు. చిరంజీవి దంపతులు, పవన్ కళ్యాణ్ దంపతులు సింగపూర్కి వెళ్ళారు. మార్క్ శంకర్ క్షేమంగానే బయటపడ్డాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత వైద్యులు చికిత్స అందించిన తర్వాత రకరకాల పరీక్షలు కూడా చేశారు. ఆ సమయంలో తమ బిడ్డకు పూర్తి ఆరోగ్యంతో బయటకు రావాలి అని అన్నాలేజ్ నవా మొక్కుకున్నట్టుగా తెలుస్తోంది. మార్క్ శంకర్ పూర్తి ఆరోగ్యంతో బయటకు వచ్చిన తరువాత మార్క్ శంకర్ని తీసుకొని పవన్ కళ్యాణ్ దంపతులు హైదరాబాద్కు చేరుకుంటున్నప్పటి దృశ్యాలు మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎత్తుకుని మార్క్ శంకర్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు మార్క్ శంకర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. మార్క్ శంకర్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డందుకు శ్రీవారికి మొక్కుకున్నారు. పవన్ కళ్యాణ్ దంపతులు, అన్నాలేజ్ నవా కూడా మొక్కుకున్నారు. తను తలనీరాలు సమర్పించుకుంటాను అని. ఆపద మొక్కలు వాడు అని శ్రీనివాసాన్ని పిలుస్తారు. కోరిన కోరికలు తీరుస్తాడు. ఆపదలో ఉన్న సమయంలో శ్రీనివాసాన్ని పిలిస్తే ఆ ఆపద తొలగిపోతుంది అని కోట్లాది మంది భక్తులు, హిందువులంతా కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే శ్రీవారి సన్నిధికి వెళ్ళి తలనీలాలు సమర్పిస్తారు. గౌరవంగా భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తారు. అన్నాలేజ్ నవా కూడా శ్రీవారికి మొక్కుకున్న మొక్కును చెల్లించడానికి తిరుమలకు వెళ్ళారు. అక్కడ తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం. తలనీలాలు సమర్పించిన తరువాత శ్రీవారి సన్నిధిలో, శ్రీవారి ప్రాంగణంలో, ఆలయం వెలుపల ధూపదీపాలు సమర్పిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అనంతరం శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ భార్య అన్నాలేజ్ నవా ఒక్కరే తిరుమలకు వచ్చినట్టుగా తెలుస్తోంది. డిక్లరేషన్ ఫామ్ కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడంతో హిందూ మతాన్ని గౌరవిస్తున్నాను అని, తనకు హిందూ మతం పైన, శ్రీ వెంకటేశ్వర స్వామి పైన అత్యంత విశ్వాసం ఉంది అని డిక్లరేషన్పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకున్నారు.